అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ సీఎం గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్రమంతా కూడా సామాజిక సమతా సంకల్పానికి మరి ప్రతి జిల్లా నుంచి కూడా మరి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈ రోజున 400 కోట్ల రూపాయలను వెచ్చించి మరి అంత పెద్ద విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి పెట్టడం అనేది నిజంగా మరి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం ద్వారాగానే కాకుండా మరి ప్రజలందరికీ కూడా మరి వారు ముఖ్యంగా మహిళలను కూడా అభివృద్ధి పరిచే విధంగాను వారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలు వెనకబడిన వాళ్ళు సమాజంలో ఒక గుర్తింపు కోసం మరి సమాజ స్థాపన కోసం వారు చేసినటువంటి కృషి దీక్ష పట్టుదల కోసం మరి వారు చేసినటువంటి యొక్క భారత రాజ్యాంగాన్ని అంతేకాకుండా దాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి గౌరవార్థమై నిర్మించినటువంటి యొక్క మరి 125 అడుగుల విగ్రహాన్ని మరి గత ప్రభుత్వాలు 125వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మరి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మరి ఎస్సీలుగా పుట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా అనే ఒక మరి మాట్లాడంటే మరి వెనకబడిన తరగతుల వారి మీద వారికి ఉండే అభిప్రాయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మనకి ఎంతో గౌరవాన్ని ప్రాధాన్యతనిస్తూ దానికి గుర్తింపుగా మరి ఈ రోజు మన అందరి యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది దానికి మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంలో మరి మన ప్రకాశం జిల్లా మరి పార్టీ ఆఫీస్ నుంచి ఈ రోజున మరి దాదాపుగా ఒక నగరంలో నుంచే 20 బస్సులు మరి దాదాపు ఒక్కొక్క బస్సులో 45 మంది చెప్పున మరి 20 బస్సుల నుంచి ఈ ఒంగోలు నగరం నుంచి వెళ్తున్నారు. ఇది కాకుండా మరి నియోజకవర్గం తరఫున అంటే కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు మండలం రూరల్ కానివ్వండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 20 బస్సులు అంటే మా నియోజకవర్గం నుంచి 40 బస్సులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం. అలాగే పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక యూనిటీ అనేది ఉంది అని చెప్పడానికి అలాగే మరి బాలినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గం కానివ్వండి ఈ జిల్లా కానివ్వండి ఏకతాటి మీద ఉంటారు అనే ఒక సూచన అందరికి తెలియజేసే విధంగా మరి ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుంచే కూడా ఈ బస్సులని మరి తీసుకెళ్లడం అనేది అందరిని కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.